జాతీయ రాష్ట్ర జిల్లా నియోజకవర్గ సెక్టార్ బూత్ ప్రతి నాయకునికి నీలి ఉద్యమ జైభీములు తెలియజేసుకుంటూ మరి జన కళ్యాణకారి దివాస్ సభకు ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథిగా చంద్రశేఖర్ ముదిరాజ్ అన్న గారికి, అదేవిధంగా రాష్ట్ర జనరల్ సెక్రటరీ శ్రీకాంత్ మంచాల గారికి నీలి ఉద్యమ జైభీములు తెలియజేసుకుంటూ ఈ సభ మీద ఆశీనులైనటువంటి ప్రతి ఒక్కరికి, ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి నాయకునికి నీలి ఉద్యమ జైభీములు తెలియజేసుకుంటూ మరి భావి భారత ప్రధాని అక్క మాయావతి గారి సామాజిక న్యాయం మాటల్లో కాదు ఈ దేశంలో చేతల్లో చూపించినటువంటి నాయకురాలు, ఒక శక్తివంతమైనటువంటి నాయకత్వాన్ని మన బడుగు బలహీన వర్గాలకు అందించినటువంటి నాయకురాలు. ఈ దేశంలో బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, ఓసీలకు కూడా సర్వజన హితాయ సర్వజన సుఖాయతోటి ప్రతి ఒక్కరికి రిజర్వేషన్లు అందించినటువంటి ఏకైక పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. ఈరోజు మనం బీసీల దగ్గరికి పోయి ఓటు హక్కు అడిగేటటువంటి హక్కు ఈ దేశంలో బహుజన్ సమాజ్ పార్టీ తప్ప మరి ఏ పార్టీకి లేదని చెప్పేసి మరోసారి నేను తెలియజేసుకుంటా ఉన్నాను. మరి సమయం లేదు కాబట్టి నా యొక్క సమావేశాన్ని నేను ముగించదలుచుకున్నాను. కాబట్టి ఈ యొక్క మాయావతి గారు ఒకే ఒక మాట చెప్పింది, ముఖ్యమంత్రి ఎలా అయ్యారు మేడం మీరు ఈ సందర్భంలో అని చెప్పేసి దేశ మీడియా, ప్రపంచ మీడియా వచ్చి ముందర మైకులు పెట్టి అడిగినప్పుడు నా సెక్టార్ కమిటీలు బలంగా వేశారు నడుస్తున్నాయి కాబట్టి నేను ముఖ్యమంత్రి అయినా అని చెప్పేసింది. మరి ఈ యొక్క సందర్భాన్ని, ఈ యొక్క విషయాన్ని అందరూ కూడా ఈ చెవులంగా వదిలేయకుండా ఆ సెక్టార్ కమిటీలు అనేది బలంగా ఆలోచించుకోవాల్సింది చెప్పేసి కోరుతా ఉన్నాను. జై భీమ్, జై భారత్, జై బీఎస్పీ.